అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 25 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి రోజు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్య బన్ను మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురు అయిపోయి వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057971356. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీన రాశి వారి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 3, 4 పాదాలు, రేవతి 1, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీన రాశి పదిలోకి వస్తారు. మీన రాశికి అధిపతి గురుడు. ఇక రేపటి రోజున గ్రహబల ప్రకారము గురుడు అదృష్టము, ధనము, కుటుంబ విషయాల్లో అనుకూలతగా ఉంటాడు. ఇక కుజుడు ధైర్యం పెరుగుతుంది, తొందరపాటు మాత్రం వద్దండి. బుధుడు ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి నీళ్ళకు సహకారం లభిస్తుంది. ఇక శుక్రుడు కుటుంబము, రేపటి రోజున సంబంధాల్లో అన్ని రకాలకు కూడా అనుకూలతనిస్తాడు. ఇక చంద్రుడు మనసులో ఉన్న సందేహాలకి స్పష్టత రావచ్చు. శని ఆలస్యమైన పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక రేపటి రోజున జాగ్రత్త పరంగా ఇతరులు చెప్పే మాటల్ని వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళటం మంచిది. ఇక రేపు రోజు పరిహార పరంగా మంగళవారము ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధించండి. ఓం హనుమతే నమః 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయడము శత్రుభయం తగ్గుతుందండి. ఇక రేపు రోజున ఆంజనేయ స్వామి ఆరాధన మీన రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంది. ధైర్యము, కార్యసిద్ధి, అడ్డంకుల తొలగింపుల కోసము మీరు మీనరాశి వారు ఎక్కువ గురుదేవుని ప్రార్థిస్తే అంత అనుకూలంగా ఉంటుంది. ఇక రేపు రోజున అన్ని రకాలు కూడా మీనరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైనని చెప్పుకోవాలి. ఏవైనా సరే భక్తితో ముందుకు సాగితే మీ యొక్క ప్రయత్నాలకి మంచి ఫలితం దక్కే రోజని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ యొక్క పరిస్థితి అనేది చాలా ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీ వారు ఎవరు, అలాగే మీకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది రేపటి రోజు మీరు ఒక స్పష్టత అయితే వస్తుందన్నమాట. ఆ వ్యక్తుల పట్ల అయితే మధ్యాహ్నం తర్వాత మీరు అన్ని రకాల కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ముందుకు వచ్చి వారు మీకు ఏదైనా కానీ తిరిగి మరలా అంటే మీ ముందు ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కానీ లేదంటే ఇంకేదైనా కానీ గతంలో మీకు తెలియకుండా చేసినటువంటి పనులన్నీ కూడా మేము మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఇలా చేసాము, అలాగే మీ యొక్క ప్రతి మాటలో కూడా మేము అన్ని విషయాలను కూడా వేరే వారికి నెగిటివ్గా స్ప్రెడ్ చేసాము అనేటువంటి విషయాల గురించి మీ ముందు వ్యక్తపరిచి వారికి వారే క్షమాపణలు కూడా అడిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది నిజమేనా అని చెప్పి మీరు కూడా చాలా వరకు ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున జరగబోయేటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఏమిటంటే శత్రువే వచ్చి మీ ముందు తలదించుకొని వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా రేపటి రోజున మీ ముందు వ్యక్తపరుస్తారు. అలాగే క్షమాపణలు కూడా వేడుకుంటారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందో, ఎటువంటి శుభప్రదంగా ఉంటుందో అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందామండి. మీరు అతి త్వరగా ఎవరిని కూడా నమ్మరు. ఎవరు మీకు వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకొని మరీ వారికి వడ్డీతో సహా ఇచ్చి పడేస్తూ ఉంటారు. అంటే బయటకు మరీ పెద్దగా ఎక్కువగా ఎవరితో కూడా స్పందించరు. లోపల మాత్రం మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు కూడా విశ్లేషిస్తూనే ఉంటాయన్నమాట. అంటే ఇటీవల కొంతమంది మీకు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్టులో కొంచెం ఏదైనా అడ్డంకులు వచ్చి సృష్టించి అడ్డంకులు లాంటివి ఏదైనా సృష్టించుంటారు. అలాగే మీ ఎదుగుదలను చూసి అసూయపడి ఉండవచ్చు. అంతేకాకుండా మీరు అన్ని విషయాలు ఏమిటంటే చాలా వరకు కూడా నిశ్శబ్దంగా గమనిస్తూ వచ్చారు. ఇటీవల ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి చేసిన పనులను మీరు చాలా వరకు కూడా గమనించారండి. కానీ మీరు ఏటుపడి అడగలేకపోతున్నారు. ఎవరు ఏంటనేది గమనిస్తూ ఉన్నారు. అంతేనండి. రేపటి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా కూడా గమనించి ఆ వ్యక్తిని ఎవరైనా మీరు మాత్రం గట్టిగా అయితే నిలదీస్తానని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ఏంటంటే మొహం మీద మాట్లాడేది మీకు ప్రధానమైనటువంటి ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవాలి. ఏంటంటే మరీ ముఖ్యమైన వ్యక్తితో లేదా ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీ ద్వారా చాలా రకాలుగా సమస్యలను ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్నారు.
ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి దురుసు మాటలు కావచ్చు, లేదంటే మీరు ఏదైనా వ్యతిరేకంగా వారితో మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ముక్కుసూటిగా వారితో కఠినంగా మాట్లాడవచ్చు. మీకు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. కాబట్టి నమ్మినటువంటి వ్యక్తులను మాత్రం మీరు వదులుకున్నారు. అలాగే మీ గురించి చెడుగా ప్రచారించినటువంటి వ్యక్తులతో మాత్రం మీరు సహవాసం ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. మనతో కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మనకేం శత్రులు కారండి. వారు మన మంచి కోసం ఏదైనా కానీ ఒక సలహా కానీ, లేదంటే మన గురించి ఏదైనా ఒక మంచి అభిప్రాయం చెప్పినప్పుడు అందులో మనకి తెలిసినంత వరకు మనం తెలుసుకోవాలి. అంతేకాని ఆటోమేటిక్గా వారు మన గురించి చెడుగా ఆలోచిస్తారేమో, మన గురించి ఏదైనా అంటే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తున్నామని చెప్పి ఈర్ష్తో దేశంతో మన గురించి తెలియపడే మాటలు ఈ విధంగా అంటున్నారేమో అని చెప్పేసి వెంటనే వారి గురించి నెగిటివ్గా ఆలోచించడం అనేది చాలా తప్పండి. కాబట్టి ఈ విషయంలో మీరు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది రేపటిలో మీరు ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఇది మీకు పూర్తిగా గత కొంతకాలంగా ఈ సమస్యతో కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొన్నారు. కానీ రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం పరిస్థితి అనేది పూర్తిగా మారే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే క్రితంలో మీరు కొందరితో కొన్ని గొడవలు అయితే కొంతమంది వ్యక్తులతో పెట్టుకుని ఉండవచ్చు. అప్పటి నుండి వారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొందరు మీ గురించి తక్కువగా అంచనా వేయడము అనేది కూడా, అలాగే మీతో ఎప్పుడు ఏదోలా కొంచెం ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. మరి అలాంటి సందర్భంలో రేపటి రోజు మధ్యాహ్నము అనేది మీ యొక్క అంటే తర్వాత 1:30 తర్వాత ఒక వ్యక్తి మీ దగ్గర తప్పకుండా వస్తాడండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆ వ్యక్తి ఏంటంటే పూర్తిగా కూడాను మీకు ఒక అపార్థం ద్వారా దూరమైనటువంటి వ్యక్తి అయ్యే క్లియర్గా చెప్పచ్చు. అయితే వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించమని చెప్పి ప్రాధాయపడతారు. మీరు కూడా కొంచెం ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి సారీ లేదా సాఫ్ట్గా కొంచెం ఫ్లోగా మాట్లాడుతూ మీతో అన్ని విషయాలు కూడా కలిపి ఉంచుకుంటారు. మీ యొక్క విజయాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అంటే గతంలో మీ విజయాన్ని చూసి ఈర్షపడిన వారే ఎప్పుడు మీ విజయాన్ని చూసి అంగీకరిస్తారు. ఇన్ని రోజుల నుండి మరి అనుకోకుండా వ్యక్తుల యొక్క మాటలు పూర్తిగా నమ్మి వారు చెప్పేది లేదని చెప్పేసి మీరు భావించారు. కానీ మీ గురించి ప్రత్యేకంగా ఒకరు మాత్రం నిజం చెప్పేవారు మీ జీవితంలో ఉన్నారని మాత్రం మీరు ఒక క్లారిటీకి రాలేకపోయారు. కానీ రేపటి ఎవరు ఏంటనేది మీరు ఒక క్లారిటీకి వస్తారు. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది కొంచెం మారుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు మీ గురించి ఆప్యాయంగా అందంగా పంచుతున్నారనే వ్యక్తుల పట్ల మీరు ఒక స్పష్టతకు వస్తారని, అలాగే గతంలో మరి ఎందుకు ఈ విధంగా ఉండవలసి వచ్చిందనే దాని గురించి కూడా చాలా వివరణ అనేది కూడా చెప్తూ చాలా నిదానంగా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తగిన విధంగా వివరించి మీకు చాలా క్లారిటీ చెప్పాలనేటువంటి ప్రయత్నాన్ని బలంగా అయితే వారు ముమ్మరం చేశారు. ముఖ్యంగా మీరు ఊహించిన విధంగా మీ యొక్క శత్రువు అనేవాళ్ళు సడన్గా వారికై వారే తగ్గి మీకు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం క్షమించమని చెప్పి అడగడాన్ని మీరు ఒక్కసారిగా నమ్మలేక ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చాలా వరకు కూడా ఆశ్చర్యంతో ఉండిపోతారు. మరి దానికి తగినటువంటి కారణం ఏంటంటే దాని గురించి కనుక మీరు ఆలోచిస్తే కూడా కాసేపు ఉంటారండి. ఇక్కడ ముఖ్యంగా ఈ మార్పు అసలు ఎందుకని జరిగిందంటే మీ యొక్క స్థిరమైనటువంటి ప్రవర్తన, అంటే ఎప్పుడు కూడా మీరు ఒకేలా ఉండడము. ముఖ్యంగా చెప్పాలంటే మీ నుండి మరి పెద్ద స్థాయిలో అంటే ఏ విషయం కూడా రియాక్షన్ అనేది లేకుండా ఎవరు కర్మ వాళ్ళదని చెప్పేసి మీరు భావిస్తూ ఉంటారు. మీ యొక్క మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా కలిపి వారిని ఒకసారిగా ఆశ్చర్యం పెట్టేస్తారని చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు మీ గురించి చెప్పినటువంటి విషయాలు కూడా మరింత అత్యంత ముఖ్యమైన కారణం అవుతుంది. అంతేకాకుండా మరి ఇటీవల మీరు పెద్ద స్థాయిలో కాస్త విజయాన్ని సాధించడం అనేది కూడా చూసి కొంతమంది వ్యక్తులు మీకు వచ్చినటువంటి గౌరవాన్ని కూడా చూసి ఈర్ష్యతో రగిలిపోయినని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గ్రహస్థితి మార్పు వల్ల మీ యొక్క భావోద్వేగంలో కొంచెం కూల్నెస్ అనేది రేపడం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మీ నిశ్శబ్దం మీకు అన్ని విధాలు కూడా గెలుపు అనేది కూడా తీసుకొస్తుందని చెప్పి భగవంతుడు మీకు ఒక సూచన కూడా అందిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ విధంగా జరగడానికి కలిగినటువంటి కారణం గ్రహస్థితి కూడా ఒక ప్రధానమైనటువంటి కీలక పాత్ర అని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఈ సమయంలో శని స్థిరత్వాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే బుధుడు సంభాషణ మరింత ఎక్కువగా మెరుగుపరుచుకోబోతున్నాడు. మరి చంద్రుడు వచ్చేసి భావోద్వేగాలను మనసుని సాఫ్ట్గా చేయబోతున్నాడు. అందుకే విభేదాలు అనేవి రేపటి మీకు పూర్తిగా తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయి మీ గురించి తిరిగి మనస్ఫూర్తిగా మీ విజయం కూడా ఎంకరేజ్ విధంగా రేపటి వారు మీ దగ్గరికి వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక రేపటి గ్రహస్థితి యొక్క ముఖ్యమైన లక్ష్యము ఈ విధంగా ఉండటం వల్ల ప్రధానంగా శని కూడా మీకు అనుకూలంగా ఉంటాము. బుధుడు మీకు మంచి అనుకూలమైనటువంటి సంభాషణ తీసుకురావడము రేపటి మీకు ఒక మంచి ప్లస్ పాయింట్గా ఉండటం అనుకున్నటువంటి పనుల్లో మంచి విజయం కలిగేలా చేస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి రోజు చెప్పాలంటే మీకు ఉత్తరం దిక్కు ప్రయాణం అనేది చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. దీనివల్ల మరింత ఎక్కువ లాభం అనేది మీకు దీర్ఘకాలమైన సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ దిక్కు ప్రయాణం చేయడం వల్ల మీకు ఎంతో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున మీరు అదృష్టపు రంగులు వచ్చేసి వైలెట్ అండి. వైలెట్ కలర్ ద్వారా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. ఇక మంగళవారము ఎరుపు రంగు బట్టలు కూడా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి.
ఇక రేపు మీన రాశి వారికి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయాలు కూడా చాలా అనుకూలమైన రోజండి. మరి తెలుసుకుందాకండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మనం వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.